ఎముకలలో అగ్ని, ఫైర్ ఇన్ బోన్స్. బెన్సన్ ఎడహోసా జీవిత చరిత్ర. ఆఫ్రికా ఖండంలో దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు బెన్సన్ ఎడహోసా గారి జీవిత చరిత్ర. రచన రూతెన్నా గేర్లక్ గారు. తెలుగు అనువాదం సహోదరి విజయశ్రీ గారు. ఈ పుస్తకాన్ని ముద్రించిన వారు బ్రదర్ పి రాజు గారు, షారోన్ క్రిస్టియన్ బుక్ సెంటర్, చీడిలపోర, రామారావుపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. బాల్యం నుండి రోగపీడితుడైన బెన్సన్ని తండ్రి ఆజ్ఞ ప్రకారం పెంటకుప్పపై పడవేసింది తల్లి. అంతవరకు అచేతనంగా పడి ఉన్న ఆ శిశువు చినుకులు పడడంతో కేర్మన్నాడు. దూరం నుంచి ఆందోళనతో చూస్తున్న మాతృమూర్తి ఒక్క ఉదుటున పరిగెత్తుకుని వచ్చి బిడ్డను హక్కున చేర్చుకుంది. పుట్టింటికి పారిపోయి బిడ్డను పెంచి పెద్ద చేసింది. స్వయం కృషితో చదువుకొని బాటా కంపెనీలో మేనేజర్గా స్థిరపడి ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు బెన్సన్. లక్షలాది ప్రజలు ఆయన సభలలో గొప్ప అద్భుతాలు, స్వస్థతలు చూశారు, అనుభవించారు. వేదాంత విద్యను అభ్యసించి అమెరికా నుండి స్వదేశానికి ఎత్తించిన బెన్సన్తో కరచలనం చేసిన ఆయన సంఘ పెద్దలు అక్కడికక్కడే విమానాశ్రయంలోనే ఆత్మతో నింపబడడం ఆయనలోని పరిశుద్ధాత్మ శక్తికి నిదర్శనం. అనేక మంది చనిపోయిన వారిని కూడా లేపి క్రీస్తు సజీవుడని రుజువు చేసిన ఈ ఆఫ్రికా దేశపు భక్తుని చరిత్రను తప్పకుండా వినండి.